ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మనం వాక్య ధ్యానం కొరకు మనము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం కొన్ని వచనాలను మనము చూసుకుందాం. ఒకటి నుంచి ఒక అధ్యాయం 1 నుంచి 18 వచనాల వరకు మనము చదువుకొని అందులో కొన్ని వచనాలను మాత్రము మనము ధ్యానించుకుందాము. ఇక్కడ చూసినట్లయితే నేను చదువుతున్నాను. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియున్నాడు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తన కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయనను ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు గొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఆమేన్. మనము ఒక 2 మాటలు ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి దేవా, యేసు ప్రభుల వారి నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మీ కృపలో కంచి కాపుదల ఇంతవరకు కాచి కాపాడి ఈ విధంగా సజీవ లెక్కలో ఉంచి ఈ విధంగా కూట రావడానికి కూడా దేవా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా దేవా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. నేను కూడా వాక్యం చెప్తూ ఉండగా దేవా, నా మాటలు కాకుండా మీ యొక్క మాటలు నేను బోధించలాగిన మీరే సహాయం చేస్తూ రమ్మని, మీరే కృపను చూపిస్తూ రమ్మని, ముందున్న సమయాన్నంతా కూడా దేవా ఏ విధంగానైతే నేను వాక్యాన్ని బోధించాలో నా యొక్క మాటలు కాకుండా మీ యొక్క మాటలు నాకు బయలుపరుస్తూ రమ్మని, మీరే కృపను చూపిస్తూ రమ్మని, నన్ను మరుగుపరుస్తూ రమ్మని, మీరే సహాయం చేస్తూ రమ్మని నజరేడైన యేసయ్య పరిశుద్ధ నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 2వ వచనం నుంచి చూస్తూ ఉన్నాం. ఇక్కడ నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పుని పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. కాబట్టి ఇక్కడ మన క్రైస్తవ జీవితంలో చూస్తూ ఉన్నట్లయితే దేవుణ్ణి అంగీకరించిన మన పరిస్థితిలో మన
విశ్వాస జీవితం అనేది మన క్రైస్తవ జీవితంలో కూడా ఎప్పుడు మన యొక్క విశ్వాసాన్ని బట్టి మనము ముందుకు సాగిపోయే వారంగా కూడా ఉన్నాము. ఎందుకంటే మనము మన విశ్వాసంలో ఎన్నో పరీక్షలు అనేటివి ఎదుర్కొనే వారంగా కూడా ఉంటాం. ప్రతి పరీక్షలో కూడా ఎంతో ఓర్పుగా, ప్రతి క్షణం కూడా మనము దేవుని యందు విశ్వాసము ఉంచే వారంగా కూడా ఉంటాము. అలా ఉంచుతూ వచ్చినప్పుడు కూడా కొందరైతే అంటూ ఉంటారు, మనము క్రీస్తును అంగీకరించినప్పుడు కూడా ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనము ఏం చేయాలి అంటే, ఇక్కడ మత్తయి సువార్తలో మనము చూస్తూ వస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలలో మనకి ఈ విధంగా సెలవిస్తా ఉంది. నా నిమిత్తం జనులు మిమ్ములు నిందించి, హింసించి, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలిలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగు వారు మీకు పూర్వమందున ప్రవక్తలను కూడా హింసించిరి. కాబట్టి మనని యేసు ప్రభుల వారి నిమిత్తం కూడా మనల్ని హింసించినప్పుడు, దూషించినప్పుడు కూడా, మన విశ్వాస యాత్రలో కూడా మనం సాగుతూ ఉన్నప్పుడు కూడా ఎన్నో హింసలు, నిందలు అనేసి వస్తూ ఉంటాయి. మనము అబద్ధం చెప్పనప్పటికీ కూడా మన మీద తప్పు చేశామనేసి, ఏదో వాళ్ళకి విరుద్ధంగా మనం ఏదో చేస్తున్నాం అనేసి, వారి యొక్క మాటలు వినట్లేదనేసి మన మీద ప్రతిది కూడా చెడుగా చెప్పే విధంగా కూడా ఉంటారు. అలాంటప్పుడు కూడా మనము ధన్యులమని ఎంచుకోవాలి. ఎందుకంటే అప్పుడు మనము సంతోషించే వారంగా కూడా ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడు కూడా మనము సంతోషించుతూ ఉండాలి. ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ ఫిలిప్పులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తూ ఉంటే అక్కడ ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తూ వస్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కాబట్టి మనం కూడా మన కష్ట సమయాలలో, ప్రతి ఇరుకు ఇబ్బందుల్లో కూడా మనము ఆనందపడాలి. ఎవరిని బట్టి ఆనందపడాలి? మనకు దేవుడు ఉన్నాడు. దేవుడు నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను, నేను దేవుని యొక్క కార్యములను చూస్తాను అనే ఆ యొక్క విశ్వాసంతో మనము మన యొక్క విశ్వాసంలో మనకు జరిగే ప్రతి ఒక్క శ్రమలో కూడా, ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే యాకోబు రాసిన పత్రిక లో 1వ అధ్యాయం 2-3 వచనాలలో చూస్తూ ఉంటే, చదవండి బ్రదర్. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధమైన శోధనలో పడుటప్పుడు, శోధనలు మనకి ఏ విధంగా వస్తాయి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ఎందుకంటే మనము అపోస్తులైన పౌలు మనకు చెప్తూ వస్తారు, నేను ఉన్న స్థితిలోనూ ఎరుగుదును, లేని స్థితిలో కూడా నేను ఉండనెరుగుదును అనేసి. కాబట్టి మన జీవితంలో కూడా, మన క్రైస్తవ జీవితంలో కానీ, మనము నిజంగా చెప్పాలంటే ఈ క్రైస్తవ జీవితం అనేది కొందరు అంటూ ఉంటారు, నేను దేవుని కొందరికి సువార్త చెప్పినప్పుడు, మీరు దేవుని నమ్ముకోండి, మీ యొక్క కష్టాలు పోతాయి, మీరు మంచి స్వస్థత పడతారు అనేసి. అది ఒక నిరీక్షణ అనేది ఉంటుంది. కానీ దానికంటే గొప్పది ఏంటంటే, ఆ యొక్క మనము శోధనల ద్వారా, శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు మన విశ్వాసం అనేది పరీక్షించబడతా ఉంటుంది. మనము విశ్వాస జీవితంలో ఏ విధంగా ఉన్నాము, ఏ విధంగా ముందుకు కొనసాగే వారంగా ఉన్నాము అనేసి ప్రతిదీ కూడా మనకి ఒక పరీక్షలాగా ఉంటూ వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ యాకోబు రాసిన పత్రికలోనే మనము చూస్తూ ఉంటే 12వ వచనంలో కూడా ఈ విధంగా సెలవిస్తూ ఉంది,
శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. కాబట్టి మనకు శోధన వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏమనాలి? ఆ! ఆ శోధనను మనం జయించాలి. దేవా, నాకు శోధనను జయించే శక్తినివ్వు, జ్ఞానంనివ్వు. ఆ శోధన నేను ఏ విధంగా జయించాలి? ఈరోజు మట్టుకు నేను ఏ విధంగా ఉన్నాను? ఈరోజు నేను ఈరోజు మట్టుకు నేను ఏ విధంగా ఉన్నాను అనేసి మనం దేవుని వైపు చూస్తూ మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించే విధంగా ఉండాలి. కానీ రేపేం జరుగుతుంది? రేపు నా పిల్లల భవిష్యత్తు ఏంటి? రేపు నా చదువు విషయం ఏంటి? పిల్లలంగా అయితే రేపు నా చదువు విషయం ఏంటి? తర్వాత నా మ్యారేజ్ విషయం ఏంటి? జాబ్ విషయం ఏంటి? అనేసి మనము చింతించే వారంగా కానీ ఉంటాం. కానీ ఈరోజు నేను దేవునికి కరెక్ట్‌గా ఉన్నానా లేదా? దేవుని యొక్క పనిని నేను కరెక్ట్‌గా చేశానా? నా విశ్వాస జీవితంలో ఈరోజు దేవునితో ఆ విశ్వాసం అనేది ఏ విధంగా ఉంది? ఆ విశ్వాస జీవితంలో నేను దేవుడిని మరి ప్రతి క్షణం స్మరించుకుంటూ ఆయనను వెంబడిస్తున్నానా? ఆయన చేసిన వాగ్దానాన్ని నేను పొందుకుంటున్నానా? ఆ యొక్క జీవ కిరీటాన్ని నేను నేను పొందుకోగలనా? అనేసి కూడా మనము పరీక్షించుకునే వారంగా కూడా ఉండాలి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా మనము చూస్తా ఉంటే ఇక్కడ మనకి నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను అనేసి కూడా ఒక వాక్యం అనేది మనకు కనిపిస్తా వస్తుంది. ఎక్కడైతే మీరు ఉంటారో ఇక్కడ చూడండి, యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో అక్కడ చూస్తా ఉంటే 2వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తా ఉంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. కాబట్టి కొన్ని రోజులు మాత్రమే మనకి శ్రమ అనేది కలుగుతా వస్తుంది. కొన్ని రోజులు మాత్రమే. ఏదో నాకు శ్రమలు ఎల్లకాలం ఉంటాయి, అయ్యో దేవుడు నాకేం చేయట్లేదు, సనుక్కోవడం లాంటిది, గొనుక్కోవడం లాంటిది మనం చేయకూడదు. ఈ శ్రమ అనేది నాకు కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. మనము దానికి అస్సలు కూడా భయపడకుండా ఏదో ఓకే, నేను మరణం వరకు కూడా నేను దేవునితోటి నమ్మకంగా ఉండాలి. నాకు వాగ్దానం చేసిన దేవుడు నాకు ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని మనం విశ్వసించి రోజు మనం యొక్క ప్రార్థనలో ఉన్నప్పుడు కూడా ఆయన మనకు జీవ కిరీటం కూడా ఇచ్చేవారుగా కూడా ఉన్నారు. కానీ కొన్ని సందర్భాలలో మనము శరీరంగా ఉంటాము కాబట్టి అక్కడ మనకి ఎంతో నెమ్మది లేకుండా కూడా ఉంటుంది. అలాంటి సమయంలో కూడా మనము ఒక సమాధానాన్ని వెతికి కూడా మనము ప్రతి పరిస్థితిని కూడా మనం జయించే వారంగా కూడా ఉండాలి. అదే విధంగా యోహాను సువార్తలో 16వ అధ్యాయం 33వ వచనంలో ఈ విధంగా మనకి సెలవిస్తూ వస్తుంది. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. కాబట్టి యేసు ప్రభుల వారు ఆ యొక్క కల్వరి సిలువలో సాతాన్ని ఎప్పుడు చిత్తగదొక్కేశారు. ప్రతి శోధన వచ్చినప్పుడు కూడా మనము దేవునితో మనం ఈ విధంగా చెప్పుకోవాలి. దేవునితో మన సమస్య, దేవా నా సమస్య ఈ విధంగా ఉంది అనేసి చెప్పుకోవాలి తప్పించి మనము సమస్యలో పడిపోయినప్పుడు అయ్యో నేను సమస్యలో ఉన్నాను, నాకు శోధన వచ్చింది, నేను ఏ విధంగా జయించాలి? నిజంగా చెప్తే దేవుడు దీన్ని ఎప్పుడో జయించేసి ఉన్నాడు. అలా జయించినప్పుడు కూడా మనం కూడా జయించగలం. ఎందుకంటే తన స్వారూప్యంలో మనల్ని చెక్కినారు, తన యొక్క రూపంగా మనల్ని చెక్కినారు. కాబట్టి తను జయించి ఉన్నారు కాబట్టి మనం కూడా జయించే శక్తిని ఇస్తాడు. కాబట్టి దేవుడు కూడా ప్రతి క్షణం కూడా చెప్తూ వచ్చినాడు, ఆయనకు శ్రమ కలుగుతుంది, శ్రమ కలగట్లేదని నేను చెప్పట్లేదు, అయినా కూడా మీరు ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలి. నేను ఈ లోకాన్ని ఏ విధంగానైతే జయించానో మీరు కూడా జయించాలి. జయించిన వారికి కూడా నేను నా యొక్క ఆశీర్వాదాలను ఇస్తాను అనేసి కూడా ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలలో మనకు 12 రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. జయించడానికి ఏ ఆశీర్వాదాలను నేను ఇస్తా అనేసి కూడా దేవుడు చెప్తా వస్తున్నాడు. ఒకసారి ఆ 2 పత్రికలను మనం చూసినప్పుడైతే ఆ యొక్క
ఆశీర్వాదాలు ఏంటి అనేది మనకి స్పష్టంగా అర్థమవుతా వస్తుంది. అలాంటి ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి. మనం ఏ విధంగా ఉండాలంటే మళ్ళీ ఆ యొక్క వాటిని కూడా మనము పొందుకునేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే యాకోబు రాసిన పత్రిక 4 అధ్యాయంలో కూడా మనకి చెప్తా ఉంది. ఒకటో అధ్యాయం 4-5 వచనాలలో చూస్తా ఉంటే, మీరు సంపూర్ణులను, అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తైన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పుతో కూడా మన క్రియలను మనము చేసే వారంగా కూడా ఉండాలి. మనమొక శ్రమను జయించాలి. మనకున్న దానిని మనము జయించాలి అనంటే, మనకు ఓర్పు అనేది చాలా అవసరం. ఈ విశ్వాస జీవితంలో మనము పరిగెడుతూ ఉన్నప్పుడు కూడా మనకు ఓపిక అనేది చాలా అవసరంగా ఉంటూ వస్తుంది. ఎంత ఓర్పు అంటే కొందరు చూసినప్పుడు ఆహ్, ఆ యేసు ప్రభుల వారైతే ఎంత ఓర్చుకున్నారండి. ఆ! ఎంత తనని హింసించినా కూడా, తనని కొరడాలతో కొట్టిన, తన తలపైన ముళ్ళ కిరీటం కొట్టిన, బల్లెపోట్లు పొడిచినా కూడా ఆయన చెప్తూ వచ్చినారు. దేవా, తండ్రి దేవా! వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించుము తండ్రి అనేసి. అలాంటి స్వారూప్యంలోనికి కూడా మనము ఉన్నప్పుడు కూడా, అలాంటి ఓపికను కూడా మనము కూడా ఆహ్, అతని వైపు చూస్తూ ఆ యొక్క ఓర్పు అనే క్రియను కూడా మనము సాగించే వారంగా కూడా ఉండాలి. చూడండి, మనకు ఏ విధంగా ఉండాలి? ఈ విశ్వాస జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే, మన సొంత జ్ఞానం వలన మనం వెళ్ళడం ద్వారా ఏ విధంగా ఉంటుంది? మనము తప్పులలో పడిపోయే వారంగా ఉంటాము. మనము దేవుని యొక్క చిత్తాన్ని జరిగించలేని వారంగా కూడా ఉంటాము. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి అంటే, అదే యాకోబు రాసిన పత్రికలో గూడా 5, 6 వచనాలలో కూడా మనము చూస్తా ఉంటే అక్కడ మీలో ఎవనికైనా జ్ఞానము కొదువగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను. అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు. కాబట్టి మనకు జ్ఞానం లేదు. కొందరైతే ఈ లోకానుసారమైన జ్ఞానం అడుగుతా ఉంటారు. అలా అడగడం నేను తప్పని అనట్లేదు కానీ, మనం దేవునిలో ఏ విధంగా అయితే ముందుకెళ్ళాలి? దేవుని యొక్క జ్ఞానం ఏంటి? మనం వాక్యం పట్ల ఏ విధంగా ఉండాలి? విశ్వాస జీవితంలో ఆహ్, ముందుకు సాగాలి అంటే ప్రతి దానికి మనకు ప్రామాణికమనేది మన యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాత్రమే. దాన్ని మాత్రమే మనము అనుసరించి నడుచుకునే వారంగా కూడా ఉండాలి. కాబట్టి మనం గూడా ప్రతి క్షణం గూడా దేవా ఈ యొక్క విశ్వాస యాత్రలో నేను ముందుకు సాగాలి అంటే నీ యొక్క జ్ఞానం ఇవ్వు. నీ యొక్క వాక్యం యొక్క జ్ఞానం ఇవ్వు. నీ యొక్క జ్ఞానాన్ని ఇవ్వు. నేను ఈరోజు పని చేస్తున్నాను. లేకుంటే నేను ఈరోజు ఒక కార్యానికి వెళ్తున్నాను. దేవా, నువ్వు నన్ను ముందుండి నడిపించు. నువ్వు నాకు ముందుగా ఉండు. నువ్వు నన్ను నడిపించు అనేసి మనము తన మన యొక్క విశ్వాస జీవితంలో ప్రార్థన చేసే వారంగా కూడా ఉండాలి. మన సేవ పరిచర్యలో కూడా మనము ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవా, నువ్వు ఇచ్చిన పరిచర్య నేను ఆహ్, ఏ విధంగా దీన్ని కొనసాగించాలి? ఆ యొక్క జ్ఞానం నాకివ్వు. నేను పరిచర్యలో ఏ విధంగా అయితే కొనసాగాలి? ఈ పరిచర్యని నువ్వు నాకు అప్పజెప్పావు కదా! నేను ఎన్ని కష్టాలొచ్చినా గూడా నేనేం చెయ్యాలి? అనే ఆ యొక్క జ్ఞానాన్ని కూడా మనం అడిగే వారంగా కూడా ఉండాలి. అంతే కాకుండా ఆయన మనం సొలొమోను కూడా జ్ఞానము గురించి అడిగినప్పుడు, దేవా, నేను నీ ప్రజలని పరిపాలించాలి. కాబట్టి నాకు గూడా ఈ ప్రజలను ఏ విధంగా పరిపాలించాలో నాకు అలాంటి జ్ఞానం లేదు. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఇవ్వు అన్నప్పుడు తాను కూడా ఆహ్, ఆ యొక్క జ్ఞానాన్ని ఇస్తూ వచ్చినారు. అంతే కాకుండా ఐశ్వర్యాన్ని కూడా ఇస్తూ వచ్చినారు. కొందరు అంటూ ఉంటారు, "అరే! నేను పరిచర్య చేయాలంటే నాకు డబ్బు లేదే, నేను మంచి మందిరం లేదే, లేకుంటే నాకు శక్తి లేదే" అనేసి అంటూ ఉంటారు. కానీ మనము మనము లేని వాటిని చూసే వారంగా కూడా ఉన్నాము. లేని వాటిని మన విశ్వాస జీవితంలో ఏదో కంటికి కనిపించేది కాదు గానీ, కంటికి కనపడలేని వాటిని మనము చూసే వారంగా కూడా ఉన్నాము. అలాంటి విశ్వాస జీవితంలో ఆ యొక్క జ్ఞానాన్ని దయచేయి దేవా! అలా దయచేయమని మనము అడిగినప్పుడు ఏ విధంగా అడగాలి అనంటే, ఇక్కడ 6 వచనంలో యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6 వచనంలో కూడా, అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను.
సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి యుండును. కాబట్టి మనము కూడా ఏమాత్రం గూడా సందేహింపద్దు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఏది ఏమైనా సరే, ఆ వాగ్దానాన్ని నెరవేర్చే వరకు కూడా తను ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు. ఎందుకంటే తన సంకల్పం ద్వారా మనల్ని పిలుచుకున్నాడు. తన సంకల్పం లేనిది, ఎందుకంటే నేను ఎవరినైతే ఆకర్షిస్తానో వారే నా యొద్దకు వస్తారనేసి దేవుడు సెలవిస్తూ వస్తున్నారు. అంతేగాని ఆ యొక్క తను మనల్ని ఆకర్షించారు కాబట్టి, తన స్వారూప్యంలోనికి మనల్ని మార్చడానికి ఆయన మనల్ని ఆకర్షించారు, మనల్ని పిలుచుకున్నారు కాబట్టి ఆయన వైపు చూడాలి. ఆయన ఇచ్చిన పరిచర్యను నేను ఏ విధంగా కొనసాగించాలి? ఆయన నన్ను పిలిచారు గదా! నేను ఆయన వైపు ఏ విధంగా చూస్తూ ముందుకు సాగాలి? ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ప్రతి క్షణం గూడా దేవుని మీద ఆధారపడడం ద్వారా ఆయన మనకు ఆ యొక్క జ్ఞానాన్నిస్తాడు. ఆ జ్ఞానం కూడా మనము సందేహించొద్దు. అంతేకాకుండా అలా సందేహించినప్పుడు కూడా ఆ యొక్క సముద్రపు అల అనేది ఏ విధంగా అయితే వచ్చి పడిపోతుందో, మన విశ్వాస జీవితంలో కూడా మనం ఆ విధంగానే ఉంటాం. ఎందుకంటే మనం విశ్వసించి ముందుకెళ్ళినప్పుడు ఆ యొక్క కార్యాన్ని చూస్తూ ఉంటాము. ఆ యొక్క కార్యాన్ని చూస్తూ ఉంటాము. నా జీవితంలో నేను కూడా ఆహ్, హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కూడా ప్రతి క్షణం కూడా దేవా ఆహ్, నాకీ సహాయం చేయు. నేను మందిరానికి వెళ్ళడానికి కూడా ఒక్కొక్కసారి నేను అక్కడ హైదరాబాద్‌లో ఉంటున్నప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేవాడిని. వెళ్ళేసి దేవా నేను మందిరానికెళ్ళాలి. నాకిక్కడ అప్పుడు మా క్యాంపస్‌లో మాకు ఏ విధంగా అంటే ఆహ్, ఎవరైనా ఇట్లా వెహికల్ మీద ఎళ్ళేవాళ్ళు స్టూడెంట్స్ గదా! అనేసి లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు నేను అడిగేవాడిని. అడిగినప్పుడు లిఫ్ట్ ఇవ్వండి అనేసి అడిగినప్పుడు జస్ట్ కొంచెం చిన్నగా దేవా నేనిట్లా మందిరానికెళ్ళాలనుకుంటున్నా. ఆహ్, నాకు లిఫ్ట్ గావాలనేసి ఇట్లా లిఫ్ట్ అనేసి నేను జస్ట్ చెయ్యి ఇట్లా పెట్టే లోపే ఎవరో ఒకరు వచ్చేసి లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. నిజంగా చెప్పాలంటే మందిరం ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళి ఆపి గూడా ఆహ్, అక్కడి వరకు గూడా నన్ను డ్రాప్ చేసే వారిగా కూడా ఉన్నారు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో ఆహ్, ఒకవేళ నేను టైం అయితుందిరా ఇంకా దొరకట్లేదే అని కూడా అనుకున్నప్పుడు, ఎట్లా అనేసి అనుకున్నప్పుడు గూడా ఆ కరెక్ట్ టైంకి గూడా నేను మందిరానికి చేరుకునే వానిగా కూడా ఉంటాను. ఆ విధంగా కూడా మన విశ్వాస జీవితంలో ప్రతి క్షణం కూడా మనము హ్మ్. మన యొక్క శోధనను సహించుచు ప్రతి క్షణం కూడా ఆహ్, మనము దేవుని వైపు చూసుకుంటూ ఎళ్ళిపోవాలి. మనము శోధనలో ఏ విధంగా పడిపోతాము అనంటే ఇక్కడ చూస్తా ఉంటే ఆహ్, కొన్ని సందర్భాలలో ఆహ్, ప్రతివాడు కూడా తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులుగొల్పబడిన వాడై శోధింపబడును. కాబట్టి మనము ప్రతి ఒక్క మన సొంత చిత్తాన్ని కూడా మనం నెరవేర్చే వారంగా కూడా ఉంటాం. మనము ఉన్న దాంట్లో ఇంతకుముందు చెప్తూ వచ్చిన అపోస్తలుడైన పౌలు ఏ విధంగా అయితే ఉన్న స్థితిలో ఉండగలుగుతారు, లేని స్థితిలో గూడా నేను ఉండనెరుగుదును అనేసి కూడా ఆయన అలా విధంగా చెప్తూ వచ్చినారు. మన జీవితంలో కూడా మనము కూడా ఆ యొక్క దేవుణ్ణి కూడా మనం పోలి నడుచుకున్నప్పుడు ఆ! ఆ విధంగా అపోస్తలుడైన పౌలు కూడా చెప్తూ వచ్చినాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి అనేసి కూడా చెప్తూ వచ్చినారు. ఆ విధంగా కూడా మన యొక్క సాక్షికరమైన జీవితంలో కూడా మనము ముందుకు సాగిపోయే వారం కూడా ఉండాలి. ఆ యొక్క విశ్వాస జీవితంలో మనము ముందుకు సాగిపోయే వారంగా కూడా ఉండాలి. మనం ఏ విధంగా మనము శోధనలో పడతాము. ఎందుకు మనం శోధనలో పడతాము అంటే, మన యొక్క స్వకీయమైన ఆలోచనల చేత, మన యొక్క దురాశ చేత. అరే! వారికదుంది. వారికి ఏదో మంచి జాబుంది. నాకు లేదే. వారికి మంచి ఇల్లుంది. నాకు లేదే. అనేసి మనము మన ఆ యొక్క దురాశ అనేది, ఆ యొక్క దురాశ అనేది ఉంటుంది. మన హృదయం అనేది చాలా మోసకరమైనది, వ్యాధికరమైనది. అంతేకాకుండా మన మనస్సు కూడా చాలా భయంకరమైనది. దాన్ని మనము కంట్రోల్ చేసుకొని దేవుని వైపు చూస్తూ మన యొక్క విశ్వాస జీవితాన్ని కూడా మనము ఓపికతో ఆహ్, సాగించే వారంగా కూడా ఉండాలి. అలా
మనం ఇట్లా చూస్తా ఉంటే ఇక్కడ దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. కాబట్టి మనం కూడా దురాశలు కూడా మనం కలిగి లేకుండా కావాలి. ఉన్న దాంట్లో మనము సంతృప్తి పడలేము. ఉన్న దాంట్లో మనము సంతృప్తి పడలేము. అని చెప్తుండు గానీ నీకు లేని దాని గురించి కాదు. దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు కాకపోయినా రేపుడు నెరవేరుస్తాడు. రేపు నెరవేరుస్తాడు. రేపు ఏదో ఒక సిట్యుయేషన్‌లో నాకు అది దయచేస్తాడు అనేసి మనము ఆ యొక్క తన మీద దేవుని మీద మనము ఆనుకున్నప్పుడు ప్రతీదీ కూడా ఆహ్, మన విశ్వాసాన్ని బట్టి మనకు దేవుడు అనుగ్రహించేవారుగా కూడా ఉన్నారు. కొన్ని సందర్భాలలో మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇంకా రావట్లేదు, ఇంకా రావట్లేదేంటి, ఇంకా రావట్లేదేంటి, నేను ఎంత ప్రార్థన చేసినా కూడా నా ఆహ్, విశ్వాసానికి తగిన ఫలితం రావట్లేదేందనేసి కూడా మనము చాలా బాధపడే వారంగా కూడా ఉంటాము. కానీ దేవుడు చెప్తా వస్తున్నాడు. తన సమయంలో ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంటది. ప్రతిదానికి ఒక సమయం అంటూది ఉంటుంది. పుట్టుటకు గాని, చచ్చుటకు గాని, బ్రతుకుటకు గాని, మొ మొలకెత్తుటకు గాని, దాన్ని పెకిలి వేయడానికి గూడా ఒక సమయం అనేది ఉంది అనేసి ప్రసంగి గ్రంథంలో మనకి సెలవిస్తూ వస్తుంది. కాబట్టి మనము కూడా ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంటుంది. ఆయన సమయం కొరకు మన విశ్వాస జీవితంలో ఓపికగా మనము పరిగెత్తే వారముగా కూడా ఉండాలి. అంతేకాకుండా మన యొక్క జీవితంలో, మన జీవితంలో ఏది కూడా ఎట్లా జరుగుతుంది అంటే, మనము నిజంగా చెప్పాలంటే ఆయన స్వరూప్యంలోనికి మనము మార్చబడుతూ వచ్చినాము. ఆయన స్వారూప్యంలో. నిజంగా చెప్పాలంటే మనము ఏమాత్రం యోగ్యత లేనివారం. నిజంగా చెప్పాలంటే. నేనైతే అదే విధంగా అనుకుంటా. దేవా ఏమాత్రం యోగ్యత లేని నన్ను కూడా నువ్వు ఎన్నుకున్నావు. నీ సొత్తుగా చేసుకున్నావు దేవా. ఎందుకంటే చూడండి మనల్ని మాత్రమే ఒక మనిషిని మాత్రమే దేవుడు తన స్వరూపంలో చేస్తూ వచ్చినాడు. హ్మ్. ఆయన యొక్క స్వరూపంలో మనల్ని చేస్తూ వచ్చినాడు. ఆదికాండంలో కూడా మనం చూస్తా ఉంటే నా పోలిక చొప్పున నేను మిమ్మల్ని చేస్తాననేసి వాక్యం ఉంటుంది. మనల్ని ఆయన స్వారూప్యంలో చేస్తూ వచ్చినాడు. ఇక్కడ చూస్తా ఉంటే ఆహ్, యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 18 వచనంలో చూస్తా ఉంటే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. అంటే ఈ యొక్క వాక్యము మనలో ఉండాలి. మనం ఆయన సంకల్పం తోటి ముందుకు సాగిపోవాలి అనేసి మనల్ని ప్రథమ ఫలంగా చూడండి. మనము దేవునికి చాలా ఎంతో ఇష్టకరమైన వాళ్ళు. మనకెవరైనా ఇష్టమైన వాళ్ళుంటే వాళ్ళని బాధ పెట్టము. దేవుడు గూడా అదే చెప్తూ ఉన్నాడు. ఎవరికైనా శోధన వచ్చినప్పుడు కూడా నాకు దేవుడేదో శోధిస్తున్నాడు. దేవుని చేత నేను శోధింపబడుచున్నాననేసి కూడా అనకూడదనేసి ఇక్కడ మనకు 13వ వచనంలో తెలియజేస్తా వస్తుంది. దేవుడు తన సంకల్పం ద్వారా మనల్ని కన్నాడు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో కూడా మనం ఏ విధంగా అయితే ముందుకు సాగిపోవాలి, ఏ విధంగా అయితే ఆయనను చూస్తూ ఏదైనా రావచ్చు. ఏదైనా మన మీద ఎన్నో ఆహ్, ఎన్నో రూమర్స్ వస్తా ఉంటాయి. ఎన్నో లేనిపోని విషయాలు చెప్తా ఉంటారు. మనం ఏది చేసినా గూడా అది తప్పే అని అంటూ వస్తూ ఉంటారు. మనము ఆహ్, లేచినా కూర్చున్న బాధే, లేచినా బాధే. మనం పడుకున్న బాధే, మెలకువగా ఉండి ఏదైనా చేసినా కూడా మనకది ఒక ప్రతీది కూడా ఒక ఆహ్, పక్కన చూసేవాళ్ళు. అంటే అన్యులుగా ఉన్నవాళ్ళు కానీ దేవుణ్ణి విశ్వసించని వారు మనము చేసేది కూడా ప్రతి దానిలో కూడా వంకలు వెతుకుతూనే ఉంటారు. కాబట్టి మన జీవితం మన దేవునికి కరెక్ట్‌గా ఉందా లేదా? నేను కరెక్ట్‌గా ఉన్నానా లేదా? దేవుని విశ్వాసంతో దేవునితోటి నాకు సంబంధం ఎలా ఉంది? ఆయనతోటి మన సంబంధం కలిగి ఉన్నప్పుడు ప్రతి దానికి కూడా మనకి సమాధానం అనేది కలుగుతా వస్తుంది. యోబు గ్రంథంలో కూడా ఆహ్, మనం చూస్తా ఉంటే ఆయనతో మీరు సహవాసం చేసిన యెడల మీకు సమాధానం కలుగును అనేసి కూడా ఆహ్, 22 అధ్యాయంలో కూడా రాస్తూ వస్తూ ఉంది. కాబట్టి మనము కూడా
ఆయనతో సహవాసం చేస్తూ, ఆయన స్వారూప్యంలోనికి మారుతూ, మన విశ్వాస జీవితాన్ని కూడా మనము ముందుకు కొనసాగించే వారంగా కూడా ఉండాలి. ఏ విధంగా అయితే ప్రతి క్షణం ఇరుకులు వస్తా ఉంటాయి, ఇబ్బందులు వస్తా ఉంటాయి. హ్మ్. ఒక్కొక్కసారి ప్రతీది కూడా ఆహ్, నిజంగా చెప్పాలంటే మన ఈ విశ్వాస జీవితంలో శరీరాశ, నేత్రాశ, జీవపడం అంటే ఆహ్, శరీరంకున్న ఆశలు, మనం చూసింది కన్ను. మనం దేవుని వైపు చూడకుండా ఈ లోకానుసారంగా చూసినప్పుడు కూడా మనం శోధనలోకి పడిపోయే వారంగా కూడా ఉంటాం. అలాంటి శోధనలు వచ్చినప్పుడు కూడా అది మనం జీవితంలో కూడా అది మహా ఆనందము. ఎందుకంటే ఇంతకుముందు మత్తయి సువార్తలో గూడా ఇంతకుముందు చెప్తూ వచ్చినాము. పూర్వమందు కూడా ఉన్న వారిని హింసిస్తూ వచ్చినారు. మనం కూడా శోధనలో పడినప్పుడు ఏదో ఒక మంచి కార్యం జరుగుతుంది నా జీవితంలో. నాకు గూడా దేవుడు మంచిది అనుగ్రహిస్తాడు అనే ఆ యొక్క ఓపికతో కూడా మన యొక్క విశ్వాస జీవితాన్ని కూడా మనము కొనసాగించే వారంగా కూడా ఉన్నాము. ప్రతీది కూడా దేవుని మీద ఆధారపడుతూ ప్రతి విషయంలో కూడా ఆహ్, ప్రతి యొక్క పనిని కూడా ఎప్పుడు మనం చూస్తూ వచ్చే వారముగా కూడా ఉండాలి. ప్రతీది కూడా మనము ఆ దేవునికి దగ్గరగా ఉంటూ, ప్రతీది కూడా ఆయన వైపు చూస్తూ రావడం ద్వారా మనము ఆ యొక్క గొప్ప కార్యాలను కూడా చూస్తూ వస్తాము. కాబట్టి మన విశ్వాస జీవితంలో కూడా మనము మన పరీక్షను కలిగి ఓర్పుతో కూడా మనము వెళ్ళినప్పుడు కూడా మనకు ప్రకటన గ్రంథం 2, 3 అధ్యాయాల్లో కూడా చెప్తూ వచ్చినప్పుడు మనకు 12 రకాలైన ఆశీర్వాదాలు కూడా మనకు దేవుడు అనుగ్రహించేవాడుగా కూడా ఉన్నాడు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో ఆయన వైపు చూస్తూ మనము ముందుకు వెళ్ళే వారముగా కూడా ఉన్నాము. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బర్నబాస్, గాడ్ బ్లెస్ యూ. పరీక్షలు, శోధనలు పదోన్నతికి, ప్రమోషన్‌కి మార్గాలు. ప్రాసిక్యూషన్ లీడ్స్ టు ప్రమోషన్. ఒకటో మెట్టు దగ్గరే ఉండిపోతే ఇంకా పైనున్న మెట్ల ఆశీర్వాదాలు పైకి వెళుతూ ఉంటే వాతావరణము నిర్మలము, ప్రశాంతము, అనేకమైనవి చిన్నగా అయిపోతాయి. అనేకమైన మన పరిసరాలు చుట్టూ ఉన్నవన్నీ చిన్నగా అయిపోవాలంటే మనము ఎత్తుగా ఎదుగుతూ ఉండాలి, ఎక్కుతూ ఉండాలి. ఎక్కించే మెట్టులు, సాధనాలు, పరీక్షలు, శోధనలు. అయితే ప్రకృతి నేర్పించే అనుభవాలు, పాఠాలు. దేవుడు ఎవరిని శోధింపడు. యాకోబు పత్రికలో మాత్రమే ఈ మాట మనం చూస్తాం. శోధింపబడుచున్నవాడు, నేను ప్రభువు వలన శోధింపబడుతున్నాను, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని అనుకోకూడదు. యోబే మనకు మాదిరి. యోబు నా భక్తుడు. నువ్వు ఎంత చేసినా నన్ను నిందించడు, నా నామస్మరణ విడువడు. ఏడుస్తాడు, కన్నీళ్లు కారుస్తాడు, పెంట కుప్ప మీద కూర్చుంటాడు. అయినా బాధపడతాడు కానీ నన్ను ఒక్క మాట కూడా అనడు అని అపవాదితో చెప్తాడు దేవుడు. నాకిచ్చి చూడు, నేను యోబు చేత నిన్ను దూషింప చేస్తానంటాడు. దేవునికి తన భక్తులు ఎంతటి నమ్మకస్తులో దేవునికి తెలుసు. యెహోవా తన కొరకు భక్తులను ఏర్పాటు చేసుకుంటున్నాడని తెలుసుకొనుడి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎవరో, వారు ఎన్ని శ్రమలలో ఉన్నా, ఎన్ని బాధలలో ఉన్నా, ఎన్ని కష్టములలో ఉన్నా,
ఎన్ని పరీక్షలు ఎదుర్కొంటూ ఉన్నా, శోధనకరమైన పరిస్థితులు వచ్చినా, వారి విశ్వాసము, దేవునితో వారికున్న అవినాభావ సంబంధము చెక్కు చెదరదు. ఇంకేమున్నది దేవుడు కాక? మన దేవుడు కాక మనకు వేరే ఆశ్రయం ఏమున్నది? వేరే సహాయం ఎక్కడ దొరుకును? దేవుడు కాక మనకు బలమేమి? మనకు నమ్మకమేది? మన ఆశ ఏది? మనకు ఆస్పదము దేవుడు. ఈ దేవుడు కాకపోతే మనమే, ఈ దేవుడు లేకపోతే మనమే లేము కదా. ఇంక వేరే భావం ఎలా వస్తుందో రాదు. క్షణిక సుఖభోగాల నిమిత్తము లోకం వైపు చూసి పడిపోతారు, దెబ్బలు తగులుతాయి, శోధనలు వస్తాయి, ఈడవబడతారు, మరులు కొల్పబడతారు, శోధింపబడతారు. అయితే మరల లేస్తారు, మరల తప్పులు తెలుసుకుంటారు, మరల ప్రభు పాదములే పట్టుకుంటారు. అది తప్ప వేరే మార్గమే లేదు కదా. ప్రభు పాద సన్నిధి తప్ప ఇంకేమున్నది ఈ జీవితంలో? అందరూ ఒక సందర్భంలో దేవుని వైపు చూస్తారు, తమ ప్రయత్నాలు అయిపోతాయి, శక్తియుక్తులు ఉడిగిపోతాయి. ఎంత జ్ఞాని అయినా, ఎంత సంపద గలవాడైనా, గొప్పవాడైనా ఒకానొక పరిస్థితుల్లో దేవుని వైపు చూస్తాడు. దేవుడే ఆదుకోవాలని, దేవుడు సహాయము చేస్తాడని, దైవ సహాయము కొరకు కనిపెట్టుకుంటారు. చక్కగా నడిపించిన దేవుని వైపు శ్రమలలో కూడా, హింసలలో కూడా, నిందలలో కూడా దేవుని వైపే చూడాలని, దేవుని పాద సన్నిధిలోనే ఉండాలని నడిపించిన బర్నబాస్ గారికి దైవాశీర్వాదము మెండుగా జీవిత కాలం అంతట్లో ఉండునుగాక. మహిమకుమారమ్మ గారు చిన్న ప్రార్థన చేస్తారా? ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో తెలుగు సభ సమాప్తం చేసుకొని హిందీ సభలో ప్రవేశిస్తాము. అమ్మగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అండి. దేవాది దేవునికి, బాబు వారి కుటుంబానికి, చేరి వచ్చిన వారందరికి వందనాలు. వీలున్న వారందరూ మోకరిద్దామండి. పరిశుద్ధుడ పరలోకపు తండ్రి, నాయన ఇంతవరకు యేసు వైపు చూచి